Hello everyone, welcome to Ekamayus Academy. My name is Vijay Kumar. In this particular video, we are going to write answer question number 7 which have been appeared in your GS paper 1 in UPSC 2025 examination. మనం ఈ పర్టికులర్ సిరీస్లో ఆల్రెడీ 6 ఆన్సర్స్ రాస్తున్నాం సార్. సో ఎవ్రీ షార్ట్ వీడియో మీరు చూడొచ్చు. వాటి నుంచి మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడమే ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ మొత్తం యొక్క ముఖ్య ఉద్దేశం. I wanted to create an entire playlist of this particular 2025 and I'll be doing it in a phase manner. Daily మీరు నాతో పాటు ఒక ఆన్సర్ రాయండి సరిపోతుంది. క్లియర్? సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 ఏం మాట్లాడుతుంది సార్ అంటే వాట్ ఆర్ సునామీస్ అండ్ హౌ అండ్ వేర్ దే ఆర్ ఫౌండ్, వాట్ ఆర్ దేర్ కన్సిక్వెన్సెస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అంటుంది. అసలు ఈ సునామీస్ క్వశ్చన్ ఎన్ని రోజులు అడిగింది, ఇప్పుడే ఎందుకు అడిగారంటే మీకు గుర్తుండే ఉంటుంది, రష్యా రీజియన్ దగ్గర కంచెట్కా పెనిన్సులా దగ్గర మనకు సునామీస్ అనేవి వచ్చినాయి. ఆ సునామీస్ రావడంతో ఈ పర్టికులర్ క్వశ్చన్ని యూపీఎస్సీ ఫ్రేమ్అవుట్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ మనం ఇంట్రడక్షన్లో ఏం రాస్తాం సార్ ఇక్కడ అంటే సునామీస్ గురించి రాస్తాం. అంటే వీఆర్ గోయింగ్ టు డిఫైన్ సునామీ, ఎందుకంటే ఇదే కదా కీవర్డ్. మనం ఆ సునామీస్ అనేవి హార్బర్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి సెగ్మెంటేషన్లో ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ అని నేను మీకు అర్థమయ్యేలాగా రాస్తున్నా, కానీ మీరు ఇది ఆన్సర్స్లో ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ అని పెట్టొద్దు. ఓకేనా? సో ఐల్ స్టార్ట్ రైటింగ్ దిస్ ఇంట్రడక్షన్, యూ ఆల్సో స్టార్ట్ రైటింగ్ అలాంగ్ విత్ మీ, సో దట్ లాస్ట్లో మీరు చెక్ చేసుకునే సెగ్మెంట్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే డిఫికల్ట్ ఉంది అంటే నేను రాసినాక దాన్ని చూసన్నా మీ వర్జన్ ఆఫ్ ఇంట్రడక్షన్ని రాయండి. సునామీస్ ఆర్ often referred as harbor waves which are capable of devastating across various coastlines. Their destructive power does not only lies in the height but in the immense energy transfer from ocean floor disturbances, making them deadliest natural disasters. ఎందుకు డెడ్లియెస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటున్నా అంటే ఉన్న అన్ని న్యాచురల్ డిజాస్టర్స్లో ఇది క్రియేట్ చేసినంత లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ వేరే ఏ డిజాస్టర్ కూడా క్రియేట్ చెయ్యదు కాబట్టి. క్లియర్? ఇట్లా మనం ఒక నీట్ ఇంట్రడక్షన్ని, ఒక క్రిస్ప్ అండ్ క్లియర్ ఇంట్రడక్షన్ని రాసి వదిలేస్తే ఇలానే రాయాలని మళ్ళీ ఏం లేదు. ఇది నా వర్జన్లో రాసున్నా, మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్ని యూజ్ చేసుకొని సేమ్ కంటెక్స్ట్ని సునామీని మీరు డిఫైన్ ఏ విధంగానన్నా చేయొచ్చు. లెట్స్ మూవ్ ఇన్ టు బాడీ ఆఫ్ ద ఆన్సర్. దాంట్లో ఏం రాయబోతున్నాం సార్? హౌ అండ్ వేర్ దే ఆర్ ఫౌండ్, వాట్ ఆర్ దేర్ కన్సిక్వెన్సెస్ అనే సెగ్మెంట్ని రాయబోతున్నాం. బాడీ ఆఫ్ ద ఆన్సర్లో how and where they are formed. అయితే ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి మస్ట్ అండి, ఎందుకంటే ఎగ్జామినర్కి మనం చెప్పాలి మీరు అడిగిన క్వశ్చన్ యొక్క సబ్ పార్ట్లో నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేసి రాస్తా ఉన్నా, దీన్ని చూడండి అని. దీంట్లో ఫస్ట్ వన్ టెక్టానిక్ సబ్డక్షన్ జోన్స్ దగ్గర ఫార్మ్ అవుతాయి సార్. టెక్టానిక్ సబ్డక్షన్ జోన్స్ దగ్గర ఫార్మ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్. కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఎక్కడైతే ట్రెంచ్ లొకేషన్స్ ఉంటాయో ఆ ట్రెంచ్ లొకేషన్స్ నుంచి ఎనార్మస్ ఎనర్జీ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అక్కడ సునామీస్ ఫార్మ్ అవుతాయి. సుండా ట్రెంచ్ ఏదైతే ఉందో అది 2004 కిల్లింగ్ సునామీని క్రియేట్ చేసింది సార్. దిస్ ఈస్ ఫస్ట్ రీజన్ ఆర్ జోన్ వేర్ ద సునామీస్ అకర్. సెకండ్ జోన్ అలాంగ్ ద వాల్కెనిక్ ఎరప్షన్స్. వాల్కెనిక్ ఎరప్షన్ జోన్స్ ఎక్కడైతే అండర్ ద వాటర్ వాల్కెనిక్ ఎరప్షన్స్ జరుగుతూ ఉంటాయో అక్కడ కూడా మనకి సునామీస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ రీజన్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ గ్లేసియల్ కాల్వింగ్ రీజియన్ ఎక్కడైతే జరుగుతుందో
కోస్టల్ రీజన్స్ లో ఎక్కడైతే ఆ ల్యాండ్ స్లైడ్స్ కానీ గ్లేసియల్ కాల్వింగ్ రీజన్ జరుగుతుందో అక్కడ మనకి సునామీస్ అనేవి ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఇది రీజన్ నెంబర్ 3. ఫస్ట్ 2 రీజన్లు అందరికి తెలిసినాయి, థర్డ్ రీజన్ చాలా మందికి తెలియకపోవచ్చు. దీంట్లో సునామీస్ ఆర్ ఫ్రీక్వెంట్ ఇన్ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. మనకందరికి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ గుర్తుంటుంది కదా సార్. ఒకవేళ ఈ పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇట్లా చిన్నగా పక్కన డయాగ్రామ్ వేసి, రష్యన్ రీజియన్ యొక్క డయాగ్రామ్ వేసి, ఆస్ట్రేలియా రీజియన్ వేసి, పెసిఫిక్ రీజియన్ అనే సెగ్మెంట్ని, పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే సెగ్మెంట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఫాస్ట్ డ్రాయింగ్ కెపాసిటీ ఉంది, ఈ రీజియన్లో మనకు ఎక్కువ సునామీస్ ట్రిగర్ అవుతాయని లేటెస్ట్ కంచెట్కా పెనిన్సులా దగ్గర వచ్చిన సునామీని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇది ఫాస్ట్ ఉండాలి సార్. మీరు అదే డయాగ్రామ్ వేసుకుంటా కూర్చుంటా అంటే ఆ 7 minutesలో ఉన్న ఆన్సర్ అయితే ఫినిష్ అవ్వద్దు. మనకి నెక్స్ట్ పార్ట్లో ఏం అడిగినాడు సార్? కన్సిక్వెన్సెస్ అడిగింది. దానికో సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి, కన్సిక్వెన్సెస్ ఆఫ్ సునామీస్. బాడీలోనే సెకండ్ పార్ట్ రాస్తా ఉన్నా సార్, కన్సిక్వెన్సెస్ ఆఫ్ సునామీస్. ఫస్ట్ వన్, హ్యూమన్ క్యాజువాలిటీస్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది సార్. హ్యూమన్ క్యాజువాలిటీస్, చనిపోవడం జరుగుతుంది, అండ్ జనాలు ఆ సునామీ ఏరియాస్ నుంచి డిస్ప్లేస్ అవ్వడం, డిఫరెంట్ రీజన్స్కి డిస్ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ నుంచి జనాలు చాలా వరకు డిస్ప్లేస్ అయ్యి మైగ్రేట్ అవ్వడం జరిగింది. సో హ్యూమన్ క్యాజువాలిటీస్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ వన్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ consequence which is created because of tsunami. Second is economic devastation like ports, harbors, tourism, వీటన్నిటి మీద ఇంపాక్ట్ పెరుగుతుంది సార్. థర్డ్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది సార్. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎట్లా సార్ అంటే, ఈ సునామీస్ వచ్చినప్పుడు సెలెనిటీ ఆఫ్ ద సాయిల్స్ పెరుగుతుంది. సెలెనిటీ ఆఫ్ ద సాయిల్స్ పెరగడం ప్లస్ కోరల్ బ్లీచింగ్ అనేది జరగడం అవుతుంది. కోరల్ బ్లీచింగ్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ విచ్ వీ హ్యావ్ టు మెన్షన్. అండ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, కోస్టల్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో ఆ బయోడైవర్సిటీ పోవడం జరుగుతుంది, అదొక కన్సిక్వెన్స్. న్యూక్లియర్ అండ్ ఇండస్ట్రియల్ రిస్క్ అనేది జరుగుతుంది సార్. మనకు జపాన్లో ట్రిగర్ అయిన 2011 సునామీలో ఒకటి, 14 సునామీలో ఒకటి సార్. అక్కడ ఏం జరిగిందంటే ఈ సునామీ వాటర్ అన్ని ఆ న్యూక్లియర్ ప్లాంట్లోకి వెళ్ళిపోయి అది బర్స్ట్ అయ్యి ట్రిగర్ అవ్వడం వల్ల ఇంకా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ 4 dimensions లో మనం కన్సిక్వెన్సెస్ని రాయాల్సి ఉంటుంది. అండ్ కంక్లూజన్కి వచ్చేసరికి tsunamis underline the urgency of strengthening global early warning systems, and coastal resilience framework, a future ready strategy must combine technology, community preparedness, and ecosystem protection to minimize the devastation created by these natural hazards. అట్లా మనకి ఈ కంక్లూజన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గ్లోబల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేది స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది, అలాంగ్ విత్ కోస్టల్ రెసిలియంట్ ఫ్రేమ్వర్క్ అండ్ ఫ్యూచరిస్టిక్ రెడీ స్ట్రాటజీ కావాలి. దాంట్లో టెక్నాలజీ ప్లస్ కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్ అండ్ ఈకోసిస్టమ్ ప్రొటెక్షన్ టు మినిమైజ్ ద డివాస్టేషన్ క్రియేటెడ్ బై దీస్ పర్టిక్యులర్ సెగ్మెంట్స్. ఇలా మనం ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ ఇవ్వడం వల్ల ఆన్సర్కి ఒక మంచి ఎండింగ్ అనేది దొరుకుతుంది. ఇలా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ని రాస్తూ
వీ హ్యావ్ టు మేక్ ఎ స్ట్రక్చర్డ్ ఆన్సర్. హోప్ఫుల్లీ అందరికీ ఆన్సర్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ దగ్గర ఏదైనా ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్ ఇంకా డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటే అవి కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్ అండ్ గివ్ యూ ఫీడ్బ్యాక్. Or if you are somewhere around in Ashok Nagar, you can come to Ekam IAS Academy. I will evaluate your particular answer on live and give you a valuable feedback. So if you have liked this video, please like it, share it and comment it, and subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. We'll meet with question number 8 in the next video. Thank you. Jai Hind.